సోషల్ మీడియాలో ఒక వీడియో అనేది వైరల్ అవుతుంది, ఏదైతే జనసేన ఎమ్మెల్యే కోడూరుకి సంబంధించి. సో దీనిపైన ఇది ఎలాగంటేనమ్మా, యాక్చువల్గా జనసేన ఎమ్మెల్యే ఆర్ఎస్ శ్రీధర్ గారు అని రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయినా. అయితే ఏంటంటే అతను ఒక మహిళని సంవత్సరాలుగా లైంగికంగా వేధిస్తున్నారని ఆయన వాడుకుని వదిలేశారు. ఇప్పుడు ఈ గారి లేకుండా వదిలేశారు అనేది వైసీపీ ఎమ్మెల్యేలు ఒక ఆయన విమర్శ చేశారు. అది సహజంగా వాళ్ళిద్దరూ అంగీకారం చేసి ఉన్నారో లేదో తెలియదు. ఆ విషయంలో ఆ మహిళ చెప్పలేదు, లేదా రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆర్ఎస్ శ్రీధర్ గారు చెప్పలేదు. ఈ విషయంలో వైసీపీ ఎమ్మెల్యేలు దూరి దాన్ని ఆ టాపిక్ని బయటకు తీసుకొచ్చి హైలైట్ చేస్తున్నారు, వీడియో అప్లోడ్ చేశారు. అది యాక్చువల్గా ఏంటంటే అది పర్సనల్గా వాళ్ళు ఇద్దరు అంగీకారం అయితే చేసుకున్నారో లేదు ఏమైనా అదైతే నేను తప్పుగానే భావిస్తున్నాను. ఎలాగంటే ఒక ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ఒక ఎమ్మెల్యేలుగా ఉండి ఒక పార్టీ తరఫున ఒక నాయకుడిగా ఉండి ఆ విధంగా చేయడం అనేది తప్పే. అయితే ఏంటంటే వాళ్ళు ఏ విషయంలో వాళ్ళు అంగీకారం అయ్యి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారనేది దాన్ని మనం అత్యాచారం అనే మాటలు వాడచ్చు, లేదా లైంగికంగా వేధిస్తున్నాడని మాటలు వాడచ్చు మనకు తెలియదు. కానీ అది వైసీపీ ఎమ్మెల్యేలు ఆ విధంగా చెప్పడం అనేది మరి ఆ అమ్మాయి ఏమన్నా మళ్ళీ బయటకు వచ్చి ఏదైనా బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చారేమో మనకు తెలియదు. ఓవరాల్గా చెప్తే ఏంటంటే ఈ విషయంలో ఇది న్యూస్ బయటకు వచ్చింది కాబట్టి అవును అవును ఇది ఎలాగంటున్నానంటే నేనండి ఇది యాక్చువల్గా భయపెట్టడం వల్ల జరిగితే తప్ప వాళ్ళ అంగీకారం అయితేనే అంతవరకు వెళ్తుందండి. ఇది ఎలాగంటున్నానంటేనమ్మా, సపోజు ఆ అమ్మాయికి సంవత్సరంన్నరగా ఉంటుందంటే ఎంత అంగీకారం లేకపోతే అతనితో ఉంటుంది అది కూడా మనం గ్రహించాలి. ఇక్కడ అది దానికి అత్యాచారం పేరు పెడతాం, లేకపోతే లైంగిక వేధింపులని పేరు పెడతాం. అది వైసీపీ వాళ్ళ మాట ప్రకారం వాళ్ళు ఆ మాటలు తీసుకొస్తున్నారు. అయితే ఏంటంటే ఏదేమైనా సరే ఒకవేళ గవర్నమెంట్ కనుక దీని మీద లేదా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా, ఎందుకంటే జనసేన పార్టీ ఎమ్మెల్యే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చర్యలు తీసుకుంటారనేది ముందు చూడాలి. ఆ విషయంలో ఎవరు తప్పు ఏంటనేది ఆయన నిగ్గు తేల్చాలనుకుంటున్నారు. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాలంటే ఆర్ఎస్ శ్రీధర్ గారిది తప్పు ఉండొచ్చు. కానీ ఏంటంటే ఆ అమ్మాయి ఏ విధంగా కమిట్ అయింది, ఈ విషయంలోకి ఎందుకు వచ్చింది, సంవత్సరంన్నరగా ఆమెతో ఎలాగుంటుంది అనేది మనకు తెలియదు. ఆ విషయాల మీద కొంత ముందుకెళ్తే సీరియస్గా తీసుకుంటే కనుక మా పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది, తీసుకోవాలని నేను